సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే డోర్పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం కేంద్రంలోని అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు అనేక దేశాలకు అనేక రాష్ట్రాలకు వలసపోతూ ఉన్నారు. వారిని వలసల నుంచి ఆపాలని యూపీఏ ప్రభుత్వంలో వామపక్ష పార్టీల ఉద్యమం ఫలితంగా 2005లో జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా, వలసలు పెంచే విధంగా, గ్రామీణ ప్రజల గ్రామీణ కూలీల పొట్టగొట్టే విధంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకోకుండా ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పథకం అమలు కావాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రం నిధులు కేటాయించి ఈరోజు వలసలు నివారించడానికి ఉపయోగపడేటువంటి ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో నూతనంగా విపిజి అదేవిధంగా ఆర్ఎంజీ పథకాల పేరు మార్చి రాష్ట్రాలు 40%, కేంద్రం 60% మాత్రమే నిధులు కేటాయించి ఈ పథకాన్ని నీరుగార్చి కార్పొరేట్ శక్తులకి అదేవిధంగా యంత్రాల ద్వారా పనిచేసేటువంటి బడా భూస్వామి వర్గానికి కొమ్ము కాసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి జాతిపితను అవమానించడమే కాకుండా ప్రజలను పొట్టగొట్టే విధంగా ఈరోజు ఈ దేశంలో దాదాపుగా 40% మంది 3 పూటల తిండి తినలేని దేశంగా ఈ ప్రపంచంలో ఉన్న దేశాలలో ఈరోజు మన దేశం కూడా ఉందంటే నరేంద్ర మోడీ పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఈ దేశము పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ వల్ల ఈరోజు ₹1 ఈరోజు పత్రానికి పోయి 91 రూపాయలుగా పలుకుతూ ఉందంటే ఈరోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఏ విధంగా ఉందో ఈరోజు అదాని అంబానీ కార్పొరేట్ శక్తులకి ఊడగం చేసే విధంగా వేరేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మహాత్మా గాంధీ పేరును మార్చి ఈరోజు దేశ స్వాతంత్రంలో ప్రథమ భూమికి పోయించినటువంటి మహాత్ముని అవమానించే విధంగా, దేశ ప్రజలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్పడానికి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పూనుకుంటుందనేది కూడా తెలియజేస్తా ఉన్నాం.